జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందన్నారు నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ బస్తీలకు సీఎం రేవంత్ రెడ్డి రావడం చరిత్ర అని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలే తనకు అక్షింతలవుతాయని తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలంతా తన కుటుంబ సభ్యులే అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ప్రచారం చేస్తున్నారు. బిజీ ఉన్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు. ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? చాలా బాగుందమ్మా పబ్లిక్ రెస్పాన్స్. నిన్న రేవంత్ అన్న గారు వచ్చినటువంటి రోడ్ షోతో ఇంకా ప్రజల్లో బాగా నమ్మకం ఏర్పడ్డది. ఓ ధైర్యం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే బస్తీలలో గల్లీలలో రేవంత్ అన్న తిరగడం అనేది ఒక చరిత్ర. ఏ ముఖ్యమంత్రి రాలేదు. ముఖ్యమంత్రి రాలే, మంత్రులు కూడా రాలేదు. ముఖ్యమంత్రి వచ్చింది ఇక్కడ. చాలా ప్రధానంగా లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలోనే మీరు అన్నారు, ప్రతిపక్షాల ఏవైతే ఆరోపణలు ఉన్నారో అవే అక్షంతలుగా తీసుకుంటా అన్నారు. నిజంగా అట్లనే అవుతున్నాయి. మరి బస్తీ ఈరోజు కాలనీలలో బస్తీలలో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, మా కళ్ళ ముందు వేరే పిల్లవాడు మా గురించి మాకు తెలియదా, వాళ్ళు అట్లా అంటున్నారు, వాళ్ళకి బుద్ధి చెప్తామంటారు అందరు. 14th రోజు యూ విల్ సీ ద రిజల్ట్. సో మొత్తానికి గెలుస్తారనే కాన్ఫిడెన్స్ చాలా. చేసే ఆరోపణలు అక్షంతలు అనేది మీరు చూస్తారు. సో 14th రోజు 11th ఫస్ట్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? 11th రోజు చాలా బాగుంటుంది. క్యాంపెయిన్లో కూడా స్వచ్ఛందంగా కొంతమంది ఓనర్సే మాతో పార్టిసిపేట్ అయ్యి ప్రచారం చేస్తూ ఉన్నారు. మన పిల్లోని మనం గెలిపించుకోవాలని చెప్పి. అమ్మమ్మ చేయి గుర్తుకోండి. ఎవరన్నా అమ్మ అంటలేరు, అమ్మమ్మ అక్క అట్లానే పిలుస్తున్నారు కదా. నేను అంతా ఇక్కడ ఉడ్డి పెరిగిన అందరిని అట్లా పిలుస్తాను చిన్నప్పటికెళ్ళి. నేను ఈరోజు కొత్తగా మీ గల్లీలలో తిరగట్లేదు. గణేశుని పండుగలు కానీ, అమ్మవారి కానీ, వీళ్ళ గృహప్రవేశాలు, కథలు, పెళ్ళిళ్ళు, ఎనీథింగ్ ఈ స్థానికంగా ఉన్నటువంటి పాత 40-45 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఇంటి ఓనర్తో మాకు సంబంధం ఉంది. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తా, నాయనమ్మలు, అమ్మమ్మలు, అత్తలు, బామలు, కాకలు, బావలు, బొమ్మరులు ఇల్లే ఉంటారు అంత మ్యాక్సిమం. ఏ క్యాస్ట్ ఏ కమ్యూనిటీ అయినప్పటికీ కూడా ఒక ఫ్యామిలీ బాండింగ్, ఒక ఫ్యామిలీ రిలేషన్ ఉంది. సో చాలా వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈరోజు. అంతే కదా, వాళ్ళు గెలిపించుకో, మా కుటుంబ సభ్యుని మేము గెలిపించుకోకపోతే ఎట్లా అన్నట్టున్నారు అందరూ. సో చూడండి మా పెద్ద ఆయన నిమ్మరసం తెచ్చేసి. వీళ్ళ నాన్నగారు నేను 1976 అప్పుడు ఇంత పాపులేషన్ లేదు, ఇంత పబ్లిక్ లేదు. ఇంకోటి ఏంటంటే మా ఏరియాలో మా కొడుకు లాంటి ఇవాళ నిలబడితే 100% గెలిపిస్తాం. అది మా వేరే వాళ్ళు కూడా మేమే చెప్తాం. ఎందుకంటే కావాల్సిన వాడు దగ్గర ఉంటాడు, లేవనన్నవాడు దూరంగా ఉంటాడు. వాడితో మాకు సంబంధం లేదు. మాకు కావాలి అంతే. మా ప్రవీణ్ అంటే మాకు ఇంత లెక్క అంతే, ఇంక వేరే ఏం లేదు. మా నవీన్ అంటే అక్కర్లేదు, మీరేం రానక్కర్లేదు. రాకపోయినా సరే 99% ఓట్లు వేసి గెలిపించే బాధ్యత మాది. ఎందుకంటే ఆ రోజు నాడు మాకు శ్రీశైలం యాదవ్ మా క్లోజ్ ఫ్రెండే. ఇవాళ వాళ్ళ కొడుకు లైన్లోకి వచ్చాడు. మేము రాలేకపోయినా ఆయన కొడుకు వచ్చాడు. మా మద్దతు పక్కన. ఆయనకు 2 అంచెలు ఎక్కువ. సో మొత్తానికైతే స్వచ్ఛందంగా చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజలే నాకు క్యాంపెయినర్లుగా ఉన్నారు. వీళ్ళందరూ ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తారు. సొంత కుటుంబంలో ఒక సభ్యుడిని ఎలా అయితే గెలిపించుకోవాలనుకుంటున్నారో అలా ప్రతి ఒక్కరు కూడా నన్ను గెలిపించుకోవాలని చూస్తున్నారు. ఖచ్చితంగా 11వ తారీఖు ఓట్లు పడితే 14వ తారీఖు నేనే గెలవబోతున్నానని అయితే చాలా కాన్ఫిడెంట్గా అభ్యర్థి నవీన్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, హేమ, బిగ్ టీవీ, కృష్ణానగర్.